కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కొబ్బరికాయ మామిడికాయలు ముక్కలు ఎన్ని కావాలో అన్ని ఈక్వల్గా పెట్టుకోండి. హాఫ్ చెక్క కొబ్బరికాయ అయితే ఇందులో ఎన్ని ముక్కలు సరిపోతాయి, ఒక మామిడికాయ సరిపోతుంది అలా. సో కొబ్బరికాయ మామిడికాయలు ఇలా ఈక్వల్గా నేను కోసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇందులో బజ్జి మిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది. మిరపకాయలు కారం ఉంటే బజ్జి మిరపకాయ తక్కువ కారం ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూను, శనగపప్పు మాత్రం కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి, కరివేపాకు. ఇవన్నీ రెడీ పెట్టుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ పచ్చళ్ళలోకి మాత్రం పడుతుంది. అందులోకి రెడీ పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేసేయండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పోపు వేయించుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి స్మెల్, డైజెషన్ కూడా మంచిది. కరివేపాకు ఎందుకు నేను గ్రైండ్ చేస్తానంటే పిల్లలకి ఏరి పక్కన పెట్టకుండా విటమిన్ ఏ కదా, సో అందుకని గ్రైండ్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా తింటారు కదా. సో ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం. పోపు కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత కొబ్బరికాయ ముక్కల మీద వేసేస్తా. సో ఇది చల్లారుతూ ఉంటుంది. చల్లారిన తర్వాత ఈ కొబ్బరికాయల ముక్కతో ఈ పోపుని ఫస్ట్ గ్రైండ్ చేస్తాం మెత్తగా. దాని తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి, ఎందుకంటే ఇది మెత్తపడిపోతుంది ఫాస్ట్గా. అందుకని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఇది గ్రైండ్ అయిన తర్వాత కచ్చాపిచ్చా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చూపిస్తా. గ్రైండర్లో కొబ్బరి ముక్కలో పోపు వేసి కొంచెం ఉప్పు వేసుకొని కచ్చాపిచ్చా నలుపుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఈ మాత్రం నలిగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇందులో వేసేయండి. వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ లైట్గా కొంచెం గట్టిగా పచ్చడి రుబ్బుకోవాలి. గ్రైండర్లోది కంచంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం అటు ఇటు కదుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూసుకోండి. అంతే, పుల్లగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పుల్లగా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. దీని కాంబినేషన్ చామదుంపలు ఫ్రై చేస్తున్నాను, అది కూడా చూపెడతా నెక్స్ట్ రెసిపీ.